ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ షిప్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఇక్కడ నుంచి షిప్స్ బయలుదేరుతాయండి. ఈ షిప్స్ ఈ వెళ్ళే మార్గం ఇదా. ప్రతి ఒక్క దేశానికి కూడా హార్మోజ్ నది గుండానే వెళ్ళాలి ప్రతి ఒక్కటి కూడా. అయితే ఈ హార్మోజ్ నది అనేది ఇరాన్ కంట్రోల్లో ఉందండి, ఇరాన్ దేశ కంట్రోల్లో ఉంది. ఈ హార్మోజ్ యొక్క విశిష్టత ఏంటంటే, ఈ హార్మోజ్ యొక్క వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అంటే సముద్రం వెడల్పు 33 కిలోమీటర్లు మాత్రమే ఈ యొక్క రీజియన్లో. ఇది ఈ ఇరాన్కి ఒమన్కి మధ్య ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 25% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఈ నది గుండానే జరుగుతాయి. అదే ప్రతి నెల కూడా 3000 పైచిలకు నౌకలు, భారీ స్థాయి నౌకలు ఈ నది గుండా ప్రవేశిస్తాయి. అదేవిధంగా ఈ నదిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, ఏదైనా తుఫాను ప్రభావం చూపించినా ఆయిల్ ఎగుమతులు అనేది ఆగిపోతాయండి అంతటితో. ఆయిల్ ఎగుమతులు ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఉన్న స్టాక్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన తర్వాత వాటి ప్రైజెస్ అనేవి కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా మేజర్ పాయింట్ అండి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో. ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇక్కడ నుంచి వస్తుంది. దీనికి పరిష్కార మార్గం లేదా ఉంది. అది ఎక్కడి నుంచి రావాలి? ఈ క్రూడ్ ఆయిల్ కూడా ఈ రెడ్ సీ నుంచి రావాలి. రెడ్ సీ నుంచి రావాలి అంటే ఈ బహ్రెయిన్లో ఉన్నటువంటి, ఖతర్లో ఉన్నటువంటి, యూఏఈలో ఉన్నటువంటి, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అన్నిటిని కూడా పైప్ లైన్ ద్వారా ఈ ఎర్ర సముద్రం వైపు తీసుకురావాలి. ఎర్ర సముద్రం వైపు తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుందండి, భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చు అవుతుంది. సరే, అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎగుమతి చేయగలరా క్రూడ్ ఆయిల్ని? చేయలేరు. ఎందుకంటే ఏదైతే ఈ గల్ఫ్ దేశాల్లో నుండి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వచ్చే నౌకలు ఏవైతే ఉంటాయో అందులో కేవలం 5% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మాత్రమే ఈ రెడ్ సీ ద్వారా వాళ్ళు పైప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి పాసిబుల్ అవుద్ది. సో ఈ చాలా కష్టం అండి ఈ ప్రొసీజర్. అందుకనే ఏవైతే ఇప్పుడు షిప్స్ అనేవి అన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అంతే ఆగిపోయాయి, కానీ ఇప్పటికీ కూడా ఈ రెడ్ సీ ద్వారా ఇంకా పయనించలేదండి. కాకపోతే ఇప్పుడు ఈ రెడ్ సీ ద్వారా నుంచి రావాలంటే ఇప్పుడు మనకి ఏవైతే రష్యన్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పే కదా, 30 days అగ్రిమెంట్ మీద మనకి ఈ బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల నుంచి మన క్రూడ్ ఆయిల్ సరఫరా అవ్వట్లేదు. కాబట్టి అవుతుంది, కాకపోతే పూర్తి స్థాయిలో కాకుండా కొంచెం మనకి ఏదైతే గ్యాప్ వస్తుందో అందుకని ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నుంచి 30 రోజుల వ్యవధి కాలం మనకి ఉంది. ఈ రష్యానికి సంబంధించి మన క్రూడ్ ఆయిల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఈ రష్యన్ దేశం నుంచి ఇటు గాజా స్ట్రిప్ నుండి ఈ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఇటువైపు నుండి మన ఇండియాకి చేరుకుంటుందండి.